హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పాల తాలికలు రుచికరంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇది వినాయకుడు స్పెషల్గా చేస్తారనమాట. అంటే బెల్లంతో చేస్తారు ఈ పాయసం. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని లైట్గా యాలకలు దంచుకొని బాగా బాయిల్ చేసిన తర్వాత మనం బెల్లం బాగా తురిమిన బెల్లాన్ని వాటర్లో వేసి కొంచెం పాకంలాగా కాకుండా జస్ట్ లైట్గా దాన్ని బాగా కరిగించి సపరేట్ చేసుకోవాలి. ఈ సపరేట్ చేసింది మనం ఏం చేయాలంటే 15 మినిట్స్ బాగా చల్లార్చినాకనే మనం లాస్ట్లో పాయసంలో అయితే మనం వేసేయాలి. లేకపోతే డైరెక్ట్గా వేసామనుకో పాలు అనేది విరిగిపోతాయి అన్నమాట. సో మనకి పాయసం అనేది రాదు. సో ఇలా బాగా వెల్ మిక్స్డ్ చేసి బాగా కరిగినాక పక్కకు తీసి పెట్టేద్దాం. ఇంకొక ప్యాన్లో బాగా హాట్ వాటర్ని బాగా హీట్ చేసి దాంట్లో బియ్యం పిండిని అయితే మనము బియ్యం పిండిలో హాట్ వాటర్ వేసి బాగా కలుపుకొని తాలికలని రెడీ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒక స్మాల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి బాగా నెయ్యిలో బాగా వేయించుకొని మనం లాస్ట్లో పాయసం అయినాక, అది బెల్లం పాయసం అయినాక లాస్ట్లో కలిపేద్దాం. సూపర్ ఉంటుంది. జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష, తర్వాత ఇంకేం వేసానంటే ఇంకా ఈ రెండే వేసాను. నేను బ్లాక్ ద్రాక్ష కూడా వేసాను, బ్లాక్ అండ్. సో గాయస్, మనం ఇవన్నీ బాగా నెయ్యిలో వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేద్దాం. ఇప్పుడు తీసుకునేసి సపరేట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇది ఇప్పుడు సగ్గుబియ్యం ఒక కప్పు నానబెట్టుకొని 5 మినిట్స్ నానబెట్టి వాటర్ని బాగా వడగట్టుకొని సపరేట్ తీసుకోవాలి. మళ్ళీ తర్వాత నేను బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను. ఆ బియ్యం పిండితో మనం హాట్ వాటర్ వేసి తాలికలు అనేది తయారు చేసేద్దాం. ఇప్పుడు అంటే హాట్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల నా హ్యాండ్ అయితే కొద్దిగా కాలింది. సో జాగ్రత్తగా తీసుకొని కలుపుకోవాలన్నమాట. కొద్దిగా చల్లార్చి, అంటే ఇది హాట్ వాటర్లో కలపడం అంటే మనకి తాలికలు అనేది బాగా వస్తుందన్నమాట. సో అది నిదానంగా స్లోగా కలుపుకొని చేసుకోవాలి. నేనైతే స్పూన్ వాడాను. ఎక్కువ హీట్ అయిపోయింది వాటర్ అనమాట. సో దానివల్ల చేయి కాలడం జరిగింది. సో మనం జల్దీ కలుపుకొనేసి దీన్ని తాలికలు అనేది రెడీ చేసేద్దాం. ఇది కొంచెం బాగా మనం చపాతీలాగా కలుపుకోవాలా. అంటే మరీ ఎక్కువ వాటర్ వేయకుండా లైట్గా. నాకైతే స్టార్టింగ్లో రాలేదు సరిగా. మళ్ళీ ఫస్ట్ మనం ఒక ఉంట తీసి హాట్ వాటర్లో సపరేట్ చేసి దాన్ని కరిగించుకొని పెట్టుకోవాలి. లాస్ట్లో తాలికలలో మనం దీన్ని వేసేయాలన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఇలా మనం రౌండ్గా చేసుకొని దాన్ని తాలికల షేప్లో చేయాలన్నమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో తాలికలు అనేది ఇలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో 1 లీటర్ పాలు యాడ్ చేసుకొని బాగా మరగనించిన తర్వాత బాగా మరగాలి. అంటే నేనైతే వాటర్ యాడ్ చేయలేదు, జస్ట్ తిక్కుగానే చేస్తున్నాను. సో బాగా మరిగినాక పాలు అనేది పొంగొచ్చినాక మొత్తం చెక్ చేసుకొని తిక్కుగా రావాలి. నేను సో పాలు అనేది బాగా మరగనించి ఇలా పొంగొచ్చినాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించాలన్నమాట. నేనైతే డైరెక్ట్గా హ్యాండ్ పెట్టాను, సో నాకు కాలింది. సో మీరు కూడా అలా చేయకండి, నిదానంగా స్లోగా చేయండి ప్రాసెస్ అనేది. సో కొంచెం మనకి ఒక 5 to 10 మినిట్స్ పాలు బాగా ఇలా మరిగినాక మళ్ళీ పాల తాలికలు యాడ్ చేద్దాం. పాల తాలికలు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత సగ్గు బియ్యం అండ్ కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసి మనం లాస్ట్లో ఏం చేసాం,
లాస్ట్ ఈ మొత్తం ప్రాసెస్ అంతా బాగా బాయిల్ అయినాక లాస్ట్లో మనం వచ్చేసి బెల్లం పాకం అనేది దాంట్లో యాడ్ చేస్తామన్నమాట. ఇవన్నీ యాడ్ చేసినాక మన పాల తాలికలు అనేది రెడీ అయిపోతుంది. ఇది వినాయక చవితి స్పెషల్ అంట గాయ్స్, నాకు కూడా తెలియదు. ఈవెన్ నేను ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు కనపడింది. సో నేను అప్పుడే చేయాలనుకున్న, టేస్ట్ చేశాను, చాలా బాగుంది అండ్ కొత్తగా అనిపించింది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసుకుందాం. నేను బాగా 5 మినిట్స్ నానబెట్టి వాటర్ అనేది బాగా దాన్ని వాటర్ సపరేట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. మనం సగ్గుబియ్యంని బాగా నానబెడితేనే మనకి బాగా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది, అది ఉబ్బుతుంది అనమాట. సో దానివల్ల సో నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కిస్మిస్ ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక 5 to 3 మినిట్స్ అలా. ఇప్పుడు లాస్ట్లో మనం సపరేట్ చేసుకున్నాం కదా, ఒక చిన్న బియ్యపు ఉంట పెట్టుకున్నాం కదా, అది బాగా ఉంటలు లేకుండా మిక్స్ చేసి హాట్ వాటర్లో కలిపి పెట్టుకొని లాస్ట్లో మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బెల్లం బాగా కరగబెట్టుకున్నాం కదా, దాన్ని వచ్చేసి లాస్ట్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేయాలన్నమాట, లేదంటే పాలనేది విరిగిపోతుంది. స్లోగా మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఒక 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కాగినాక పాల తాలికలు అనేది రెడీ అయిపోతుంది. సో నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడం జరిగింది. నాకు టేస్ట్ అనేది చాలా బాగుంది, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను, చాలా బాగుంటుంది. సో ఎవరైనా తినగలుగుతారనమాట. సో పాల తాలికలు రెడీ, రుచికరమైన పాల తాలికలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ. Thank you for watching everyone. Please do subscribe to our channel.